ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు 15 సందర్భంగా ఫ్రీడమ్ సేల్ జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 15% ఆఫ్. ఈ ఆఫర్ ఆగస్టు 14 నుండి 17 వరకు. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించాలంటే పుతిన్ కీలక డిమాండ్ చేశారు. తూర్పున ఉన్న డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని ఆయన డిమాండ్ చేసినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇందుకు ట్రంప్ సైతం అంగీకరించినట్లు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను ట్రంప్ జెలెన్స్కీకి వివరించగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. పుతిన్ కాల్పుల విరమణను నిరాకరిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నారని జెలెన్స్కీ ఆక్షేపించారు. సుదీర్ఘంగా కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అలాస్కాలో పుతిన్తో సమావేశమై చర్చలు జరిపారు. వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ యుద్ధం ముగించేందుకు పుతిన్ ఓ కీలక డిమాండ్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. యుద్ధం ముగించాలంటే తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సైన్యం పూర్తిగా వైదొలగాలని రష్యా అధ్యక్షుడు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించినట్లు రష్యా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాస్కా సమావేశం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ క్రమంలో పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ వారికి వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ డిమాండ్ను జెలెన్స్కీ తిరస్కరించినట్లు వెల్లడించాయి. రష్యా సరిహద్దుల వెంబడి తూర్పు ఉక్రెయిన్లో డాన్బాస్ ప్రాంతం ఉంది. అందులో డొనెట్స్క్, లుహాన్స్క్లు అంతర్భాగాలు. పారిశ్రామిక హబ్గా ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతోంది. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తులకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రస్తుతం డాన్బాస్లో ఎక్కువ భాగం రష్యా ఆధీనంలోనే ఉంది. 2022లోనే ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని రష్యా సొంతం చేసుకుంది. ఇటీవల రష్యా బలగాలు ఈ ప్రాంతంలోకి మరింతగా చొచ్చుకొచ్చాయి. కేవలం 30% డొనెట్స్క్ మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతాన్ని కూడా తన వశం చేసుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. అలాస్కాలో పుతిన్తో ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ చర్చలు సానుకూలంగా జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. రష్యాతో ఉక్రెయిన్ నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గమని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ కంటే రష్యా శక్తివంతమైన దేశమని అన్నారు. పుతిన్ కూడా కాల్పుల విరమణ కన్నా శాంతి ఒప్పందానికి అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని డిమాండ్ చేయగా ట్రంప్ అంగీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని ట్రంప్ జెలెన్స్కీకి వివరించగా ఆయన తిరస్కరించినట్లు తెలిపాయి. యుద్ధాన్ని ముగించడం పుతిన్కి ఇష్టం లేదని జెలెన్స్కీ ఆరోపించారు. శాంతి చర్చల్లో కాల్పుల విరమణను పుతిన్ నిరాకరిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నారని ఆక్షేపించారు. రష్యాకు యుద్ధాన్ని ఆపే ఉద్దేశముంటే తొలుత కాల్పులు ఆపాలని స్పష్టం చేశారు. మరోవైపు శాంతి మార్గాల ద్వారా ఉక్రెయిన్తో శత్రుత్వాన్ని ముగించుకోవాలని రష్యా కోరుకుంటోందని పుతిన్ పేర్కొన్నారు. అలాస్కాలో ట్రంప్తో జరిగిన సమావేశం సానుకూలమైందన్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి న్యాయమైన పరిష్కారం అందించేందుకు అన్ని కోణాల నుంచి చర్చించినట్లు పుతిన్ వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జెలెన్స్కీ ట్రంప్తో సమావేశమవుతున్నారు.